చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, దేవునికి ఇష్టులు ఎవరు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరలా చెబుతున్నాను, దేవునికి ఇష్టులు ఎవరు, దానికి సబ్ టైటిల్ పెట్టుకోండి, విశ్వాసులు. దేవునికి ఇష్టులు ఎవరు, అందులో మొదటి విషయం ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసులు. ఇక పాత నిబంధన అంటే ఛాయ అన్నాడు, షాడో అన్నాడు. క్రొత్త నిబంధన నిజస్వరూపము అన్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు కనబడతారు, క్రొత్త నిబంధనలో క్రైస్తవులు కనబడతారు. పాత నిబంధనలో ఐగుప్తు దేశం కనబడుతుంది, క్రొత్త నిబంధనలో లోకం కనబడుతుంది. అలాగే పాత నిబంధనలో ఉన్నవారు కానాను, పాత నిబంధనలో కానాను కనబడుతుంది, క్రొత్త నిబంధనలో పరలోకం కనబడుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి వాళ్ళ ప్రయాణం కనబడుతుంది. అలాగే క్రొత్త నిబంధనలో ఉన్న మనము ఈ లోకములో నుంచి పరలోకం ప్రయాణములో మనం అందరము కూడా మరి ఉన్నాము. రైట్. ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళాలి అంటే నంబర్ 1 ఏంటంటే, మనము మారు మనసు పొందుకోవాలి. మనం వినాలి, మారు మనసు పొందుకోవాలి. ఆ తర్వాత బ్యాప్టిజము అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. మరి పాత నిబంధనలో ఉన్నవారు కూడా బ్యాప్టిజం తీసుకున్నారా? ఇశ్రాయేలీలు కూడా బ్యాప్టిజం తీసుకున్నారా అమ్మా? ఇశ్రాయేలీలు కూడా బ్యాప్టిజం తీసుకున్నారా? ఈరోజు ఈ లోకములో నుంచి పరలోక ప్రయాణములో ఉన్న మనం బ్యాప్టిజం తీసుకుంటే, ఆ రోజు ఐగుప్తు దేశములో నుంచి కానాను దేశానికి వెళ్ళే వీళ్ళు మరి బ్యాప్టిజం తీసుకున్నారా అంటే, వీళ్ళు కూడా బ్యాప్టిజం తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారో మీరు చూడగలిగితే, అపోస్తులైన పౌలు గారు కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనము నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. జాగ్రత్తగా మనం చదవమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఏ సంగతి గురించి చెప్పాలనుకుంటున్నాడు? ఏ సంగతి తెలియకుండుట ఆయనకి ఇష్టం లేదనుకుంటున్నాడు పౌలు గారు అంటే, అది ఏమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నడిచిరి, మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు కూడా ఎక్కడ బ్యాప్టిజం తీసుకున్నారటండి? మేఘములోను సముద్రములోను వారు ఏం చేశారు? బ్యాప్టిజం తీసుకున్న తర్వాతనే కానాను దేశానికి వారు వెళ్ళారు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, పరలోకం వెళ్ళటం చాలా కష్టం అని బోధలు వచ్చేసాయి. అంటే దాని అర్థం ఏంటంటే అంటే దేవునికి మనలను పరలోకం రానివ్వటం ఇష్టం లేదా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ లోకం ప్రయాణములో ఉన్న మనము ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోకానికి మనం ప్రయాణములో ఉన్నాం మనం అందరం కూడా. అయితే పరలోక ప్రయాణములో ఉన్నవారు బ్యాప్టిజం అనేది తీసుకోవాలి. ఆ రోజు ఇశ్రాయేలీలు మేఘములోను సముద్రము క్రింద వాళ్ళు బ్యాప్టిజం తీసుకుంటే, ఈరోజు మనము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో సంఘము ఎదుట పంచభూతముల సాక్షిగా ఈరోజు మనం కూడా బ్యాప్టిజం తీసుకుంటున్నాం. వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్నారు, మనము బ్యాప్టిజం తీసుకుంటున్నాము. తర్వాత మూడో వచనము అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించారు. వాళ్ళందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు. ఈరోజు మనము సంఘములో ఉన్న మనం అందరం కూడా ఒకే ఆహారమును మనము భుజిస్తున్నాము. అదే ప్రభువు బల్ల ఆరాధన.
ఎందుకు తీసుకోవాలి అంటే అందరము ఒకేసారి తినాలి, అందరం ఒకేసారి ద్రాక్ష రసాన్ని ఎందుకు సేవించాలి అంటే మీరందరూ ఒక్కటిగా ఉండాలి, మీరందరూ ఏక మనస్సుతో ఉండాలి, ఏక మనస్సుతో మీరు ఉండాలి అన్నదానికి సాదృశ్యముగా ఒకేసారి ఆయన శరీరాన్ని తినాలి, ఒకేసారి ఆయన రక్తమును మనము సేవించాలి. అందరూ వాళ్ళు ఆ రోజు పాత నిబంధనలో ఉన్నవారు అందరూ ఇదిగోనండి ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అలాగే ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. తర్వాత చదవం. ఏలయనగా త్రాగిరి ఆ బండ క్రీస్తే. రైట్, ఇక 5వ వచనం మనం చదవగలిగితే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. వారిలో అనేకులు ఐగుప్తు దేశములో నుండి కొన్ని లక్షల మంది బయలుదేరారు. పురుషుల సంఖ్య 6 లక్షలు, మరి స్త్రీల సంఖ్య ఎంత, పిల్లల సంఖ్య ఎంత, యవనస్తుల సంఖ్య ఎంత, వృద్ధుల సంఖ్య ఎంత, మిశ్రిత జనం బయలుదేరారు. ఆ రోజు అద్భుతాలు చూసి ఐగుప్తీయులు కూడా కొంతమంది బయలుదేరారు. వీళ్ళందరినీ కౌంట్ చేసుకుంటే సుమారుగా ఒక 20 లక్షల మంది ఐగుప్తు దేశములో నుండి బయలుదేరారు. కానీ కానాను దేశంలో అడుగుపెట్టింది మాత్రం ఎంతమంది అండి? కేవలము ఇద్దరు అడుగుపెట్టారు. వాళ్ళే, ఒకటి యెహోషువ, రెండవది కాలేబు. ఎందుకు ఇశ్రాయేలీలు ఎందుకు కానాను దేశంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయిరి అంటే 5వ వచనంలో అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి. అంటే దేవునికి ఇష్టలుగా ఉంటేనే మీరు పరలోకానికి చేరుకుంటారు. ఆ రోజు దేవునికి ఇష్టలుగా ఉంటేనే కానానుకు చేరుకునేవారు. అలా ఇష్టలుగా ఉన్న ఒక యెహోషువ కనబడుతున్నాడు, ఒక కాలేబు కనబడుతున్నారు. ఇష్టలుగా లేరు గనకనే అరణ్యములో వీళ్ళందరూ కూడా రాలిపోయారు. అంటే పరలోకానికి ఒక క్రైస్తవుడు వెళ్ళాలి అంటే నంబర్ 1 దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని చిత్తమును నెరవేర్చేవాడిగా ఉండాలి. ఒకటి దేవునికి ఇష్టడుగా ఉండాలి, దేవుని చిత్తమును నెరవేర్చేవాడిగా ఉండాలి. రైట్, ఇప్పుడు తర్వాత 6వ వచనం నుంచి మనం చదవగలిగితే, వారు ఆశించిన ప్రకారము ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఎప్పుడు కూడా పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎప్పుడు ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి, మనకు బోధ కలుగ నిమిత్తము రాయబడ్డాయి. ఇదిగోనండి క్రీస్తు యొద్దకు నడిపించబడడానికి ఈ పాత నిబంధన అనేది రాయబడింది. రైట్, ఇక దృష్టాంతములుగా ఉన్నాయి. తర్వాత 7వ వచనము చదవం. జనులు తినుటకును త్రాగుటకును లేచి ఉండిరి, ఆడుటకు లేచిరి, ఉండకుడి, వారిలో వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అపోస్తులుడైన పౌలు గారు ఈ సంగతులు సంఘానికి తెలియజేయాలని ఆయన ఎందుకు అనుకుంటున్నాడు
ఎందుకనుకుంటున్నాడు అంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు కానాను ప్రయాణములో ఉండి దేవునికి ఇష్టలుగా లేనందుకు అరణ్యంలో రాలిపోయారు. అంటే దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయుష్ తీరకుండానే ఆ రోజు ఇశ్రాయేలీలు రాలిపోయారు. ఈరోజు మనము కూడా లోకములో నుంచి పరలోకపు ప్రయాణములో ఉన్న మనమందరము కూడా, లోకములో నుంచి పరలోక ప్రయాణములో ఉన్న ఒక క్రైస్తవులారా, మీరు కూడా దేవునికి ఇష్టలుగా లేకపోతే మీరు కూడా సంహరించబడతారు అని చెప్పడానికి పౌలు గారు ఈ సందర్భాన్ని రాస్తున్నాడు. కాబట్టి మనము చూడగలిగితేనండి, అందుకే దేవుడు చెబుతున్నాడు, పౌలు గారు చెబుతున్నారు, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు అని పౌలు గారు చెబుతున్నారు. ఇంతకీ దేవునికి ఇష్టలు ఎవరు? మరి దేవునికి ఇష్టలు ఎవరండి అని రెండో ప్రశ్న మనం వేసుకోగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము మనమందరము కూడా చదువుకుందాము. 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అంటే విశ్వాసము ఉంటేనే అతను దేవునికి ఇష్టడవుతాడు. విశ్వాసము లేకపోతే మీరు దేవునికి ఇష్టలుగా మీరు ఉండలేదు. అంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీలు దేవునికి ఇష్టలుగా ఉండలేదా? ఇశ్రాయేలీలలో దేవునికి విశ్వాసము లేదా? దేవుని విశ్వాసం ఇశ్రాయేలీలు లేదా అంటే లేదండి. ఆ మాట కూడా మీరు చూడగలిగితే అదే హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇశ్రాయేలీలలో ఏమి లేదటండి? విశ్వాసము లేదు. విశ్వాసము లేకుండా నువ్వు ఎన్ని పాటలు పాడినా, విశ్వాసము లేకుండా ఎంత వాక్యం విన్నా, విశ్వాసము లేకుండా ఎన్ని కానుకలు ఇచ్చినా పెద్ద ప్రయోజనము ఏమీ ఉండదు. ఇశ్రాయేలీలు ఎందుకయ్యా అరణ్యంలో రాలిపోయారు అంటే, దేవుని మీద వారికి విశ్వాసము లేదటండి. ఇంకా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథము 78వ కీర్తన, దయచేసి కీర్తనల గ్రంథము 78వ కీర్తన 22వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 78:22 చదువమ్మ. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి అంటే ఎవరిలోనైతే విశ్వాసం ఉండదో వారు దేవునికి ఇష్టలుగా ఉండరు. ఇంతకీ ఇశ్రాయేల్ అంటేనండి, వాళ్ళు చూసినన్ని అద్భుతాలు మనము చూడలేదు. ఇశ్రాయేల్ అద్భుతాలు చూశారండి, అద్భుతాలు చూశారు. ఎన్ని అద్భుతాలు చూశారు? ఐగుప్తు దేశంలో 10 వండర్ చూశారు. వాళ్ళు 10 తెగుళ్ళు ఐగుప్తీల మీదకి వచ్చింది, కానీ ఇశ్రాయేళ్ల మీదకి ఆ తెగుళ్ళు రాలేదు. అలాగే ఎర్ర సముద్రము పాయలవటము చూశారు. ఇన్ని అద్భుతాలు చూసినా ఇశ్రాయేల్లో ఏమి లేదండి? విశ్వాసము లేదు. అవిశ్వాసులుగా కనపడుతున్నారు. ఇదిగో ఈ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేస్తాడంటే నమ్మలేదు. దేవుడు బండలో నుండి మధురమైన జలములు రప్పిస్తాడు అంటే నమ్మలేదు. ఆయన ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మన్నాను కురిపిస్తాడు అన్న కూడా ఇశ్రాయేలీలు నమ్మలేదు. అందుకేనండి అరణ్యములో ఇశ్రాయేలీలు అందరూ కూడా ఏమైపోయారు అంటే అరణ్యములో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు అయ్యా అంటే దేవునికి ఇష్టలుగా లేరు. ఎందుకు దేవునికి ఇష్టలుగా లేరు అంటే వాళ్ళలో దేవుని పట్ల విశ్వాసము లేక అవిశ్వాసులుగా ఉన్నారు. ఒక ఎర్ర సముద్రం పాయలైపోయి అందులో నుంచి వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత శత్రు సైన్యము, ఇదిగోనండి ఐగుప్తీయులు అందరూ కూడా సైన్యం అంతా అందులో మునిగిపోయింది. కన్లారా చూశారే.
కళ్ళారా చూశారే. బండ నుంచి మధుర జలాలు రావటం కళ్ళారా చూశారే. ఆకాశము నుంచి మన్నాను కురిపించటం చూశారే. అయినా కూడా ఇశ్రాయేలీలలో దేవుని పట్ల విశ్వాసము లేదు. అందుకేనండి వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. ఆయుషు తీరకుండానే అరణ్యములో దేవుని చేత సంహరించబడ్డారు. మరి ఈ విశ్వాసం అనేది మనకి ఎలా వస్తుంది? విశ్వాసం అనేది మనకు ఎలా వస్తుంది? అదేమైనా షాపులో కొనుక్కుంటే దొరికేదా? అదెవరి దగ్గరనన్నా తీసుకునేదా? ఎవరైనా అప్పిచ్చేదా? విశ్వాసం అంటే ఎలా వస్తుంది? విశ్వాసం అన్నది ఎలా వస్తుందో మీరు చూడగలిగితే దయచేసి రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని అందరము చదువుకుందాం. చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చి మాట వలన కలుగును. ఇదిగోనండి, తినే దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటావో దేవుని వాక్యము వినే దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు తినే దగ్గర జాగ్రత్త ఉంటామా లేదమ్మా? అన్నం వండినా కర్రీ చేసిన గిన్నె శుభ్రంగా ఉంటుందని చూస్తారా లేదా అమ్మా? గిన్నె శుభ్రముగా ఉండాలి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టాలి. ఆ తర్వాత మంచి 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 క్వాలిటీ గ్రాసరీ వాడతారు. ఆ తర్వాత అన్నం వండిన తర్వాత, కర్రీ వండిన తర్వాత దాని మీద మూత పెడతారు. ఆ తర్వాత ప్లేటు శుభ్రముగా ఉందో లేదో చూసుకుంటారు, తింటారు, మళ్ళీ దాన్ని శుభ్రముగా దాన్ని నీట్గా దాన్ని కడుగుతారు. అంటే ఒక తిండి దగ్గరే ఎంత జాగ్రత్తగా మీరు ఉన్నప్పుడు దేవుని వాక్యం వినే దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. ఇదిగోనండి, వినబడుతున్నదంతా కూడా వాక్యము కాదు. ఈరోజు చూడండి, వాక్యానికంటే ఎక్కువ టైము వాళ్ళ సాక్ష్యానికి ఇస్తూ ఉంటారు చాలామంది. ఒక ఆయన 8 గంటలు సాక్ష్యం చెబుతాడటండి. 8 గంటలు సాక్ష్యం చెబుతాడటండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ భూప్రపంచములో ఏ వ్యక్తి సాక్ష్యమో నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. ఏ వ్యక్తి సాక్ష్యం ఈ భూప్రపంచములో, ఈ ప్రపంచంలో, ఈ వరల్డ్లో ఏ వ్యక్తి సాక్ష్యము టెస్ట్ మని నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే పౌలు గారు, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన ఏం వినాలి? మరి ఏం వినాలి? పలానా దగ్గర ఇలాగ అయిందటండి, అద్భుతం, పలానా దగ్గర ఇదయిందటండి, అదైందటండి. ఇవి కాదండి వినేది. వినుట క్రీస్తును గూర్చిన, ఇదిగోనండి, మాటల వలన. ఏ సంఘములోనైతే ఆవు పొదుగులో ఎంత చక్కటి పాలుంటాయో, కల్తీ లేని పాలు దొరుకుతాయో, ఏ సంఘములోనైతే కల్తీ లేని బోధ దొరుకుతుందో, ఇదిగోనండి, ఆ బోధ వినాలి. అందుకే వినుట వలన మీకు విశ్వాసము కలుగును. తినే దగ్గర జాగ్రత్త, కొనే దగ్గర జాగ్రత్త, అలాగే వినే దగ్గర కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా చెబుతూ మార్క్స్ వార్తలు ఆయన అన్నాడు, 4వ అధ్యాయం 24వ వచనంలో, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త అని చెప్పాడు. నంబర్ 1, విశ్వాసం అనేది ఎలా కలుగుతుందంటే క్రీస్తును గూర్చి చెబుతున్న మాటల వలన విశ్వాసం కలుగుతుంది. రెండవది మీరు బైబిల్ చదవటం వల్ల మీకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక 1 అవర్ వాక్యం చెబుతాను అనుకుందాం. ఒక 1 అవర్, ఒక 45 మినిట్స్ నేను వాక్యం చెబుతాను. ఈ 1 అవర్ 45 మినిట్స్ నేను చెప్పే వాక్యం కంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంటనో, ఒక 2 గంటలో, ఒక 3 గంటలో బైబిల్ చదివారు అనుకోండి, అంటే ఇటు వినటం వల్ల, అలాగే మీరు బైబిల్ చదవటం వలన కూడా మీకు విశ్వాసం అనేది మీకు కలుగుతుంది. ఒకటి, క్రీస్తుని గురించి మాటలు వినాలి. రెండవది మీరు బైబిల్ చదవటం వల్ల మీకు విశ్వాసం అనేది కలుగుతుంది. ఇక మూడవది ప్రార్థన వలన కూడా విశ్వాసం కలుగుతుంది.
యేసుక్రీస్తు వారి దగ్గరికి దయ్యాలు పట్టిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, తర్వాత కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ప్రార్థించి ఎప్పుడైతే ఆయన బాగు చేశారో అక్కడ మీరు ఈ సందర్భాలు అన్నింటిలో మీరు చదవండి. ఆయన యందు విశ్వాసముంచిరి అంటే ఇప్పుడు విశ్వాసం అనేది ఎలా వచ్చింది అన్నప్పుడు ప్రార్థన వలన విశ్వాసం కలిగింది. కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది, రెండవది ప్రార్థన వలన విశ్వాసం కలుగుతుంది, మూడవది మీరు బైబిల్ చదవటం వలన విశ్వాసం అనేది మీకు కలుగుతుంది. రైట్గా మరొక ప్రశ్న ఏంటంటే విశ్వాసానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? విశ్వాసానికి వ్యతిరేకమైన పదం ఏంటి? అవిశ్వాసము. అయితే విశ్వాసానికి భావరూపకమైన వ్యతిరేక పదం ఏంటంటే, వ్యతిరేక పదమేమో విశ్వాసానికి అవిశ్వాసం అయితే భావరూపకమైన వ్యతిరేక పదం ఏంటంటే విశ్వాసానికి భయము. అందుకే మనము చూడగలిగితేనండి, మరి యోబు గ్రంథంలో యోబు గారు మొదటి అధ్యాయం 5వ వచనంలో ఆయన తన పిల్లలు ఎక్కడ పాపము చేసి పాడైపోతారేమో అని భయపడతాడు. ఆయన అవునా లేదా? యోబు గారు భయపడతాడు. అయితే ఏం జరిగింది అంటే యోబు గ్రంథము, దయచేసి అందరూ కూడా యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనాన్ని అందరం చదువుకుందాం. చదవండి. ఏది వచ్చునని బహుగా నేను భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. యోబు గారు ఏదైతే రాకూడదు, ఏది వద్దనుకొని ఆయన భయపడ్డాడో అదే యోబు గారికి సంభవించిందట. ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా గుర్తుపెట్టుకోండి, దేనికి మీరు భయపడవద్దు. అందుకే విశ్వాసానికి వ్యతిరేకమైన పదం అవిశ్వాసం అయితే విశ్వాసానికి భావరూపకమైన వ్యతిరేక పదమే భయం అనేది మీ జీవితంలో కనపడకూడదు. ఆ తర్వాత ఇశ్రాయేలు కూడా ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వస్తారు కదండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇదిగోనండి వెనక నుంచి ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. పోనీ ముందుకు వెళ్దామా? ఎర్ర సముద్రం. వెనక్కి వెళ్ళిపోదామా? ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నప్పుడు అక్కడ కూడా ఇశ్రాయేలీలు ఏం చేశారో మీరు చూడగలిగితే నిర్గమకాండం 14వ అధ్యాయము 10వ వచనాన్ని అందరము చదువుకుందాము. 14 చదవమ్మా. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెంట వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంటే భయపడేవాడు ఇదిగోనండి, భయపడేవాడులో ఏమి లేదంటే విశ్వాసము లేదు. ఎవరిలోనైతే విశ్వాసము లేదో అతను దేవునికి ఇష్టడుగా ఉండడు. ఎవరైతే దేవునికి ఇష్టడుగా ఉండడో అతను పరలోకానికి వెళ్ళడు. ఎప్పుడు కూడా క్రైస్తవుడిగా దేనికి మీరు భయపడవద్దు. ఏదైతే మీరు భయపడుతున్నా, ఇది నాకు అవుతుందేమో, ఇది నా మీదకి వస్తుందేమో. చాలామంది అండి కరోనా టైంలో భయంతో చచ్చిపోయారు. తెలుసా అండి మీకు? కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళకంటే భయముతో చనిపోయిన వాళ్ళు చాలామంది. ఏమైపోతుందో భయము, ఆందోళన. ఈ భయం అనేది మనిషిని సంహరిస్తుంది. కాబట్టి నువ్వు భయపడుతున్నావంటే నీలో విశ్వాసము లేదంటే నువ్వు దేవునికి ఇష్టడవు కాదు. మీరు దేవునికి ఇష్టలు కాకపోతే మీరు పరలోకానికి వెళ్ళలేరు. మరి దేనికి భయపడాలండి? దేనికి భయపడాలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దేహమును చంపువానికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా
మిక్కిలి భయపడండి. ఒక్కరికే మీరు భయపడాలండి. ఎవరైనా దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. దేవునికి తప్ప మీరు ఎవ్వరికి భయపడకండి. ఎందుకు భయపడకూడదంటే, దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నీ మీదికి వస్తుంది, అది నీ మీదికి వస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు ఎందుకయ్యా అరణ్యంలో రాలిపోయారు అంటే, వాళ్ళలో అవిశ్వాసం కనబడుతుంది, వాళ్ళలో భయం కనబడుతుంది. వాళ్ళలో అనేకులు దేవునికి ఇష్టలుగా లేరు గనుక అరణ్యములో రాలిపోయారు. అందుకే పౌలు గారు మనకు చెబుతున్నాడు, ఒక్కసారి మీ ఫెయిత్, మీ విశ్వాసము ఎలా ఉందో పరీక్షించుకోండి. క్రైస్తవులారా, మీరు లోకములో నుండి ఇదిగో మరి పరలోకం అనే ప్రయాణంలో ఉన్నారు. మీ విశ్వాసం ఎలా ఉంది? ఇది మూడో విషయం అయితే, ఇక నాలుగో విషయాన్ని మీరు ఆలోచన చేయగలిగితే, నాలుగో విషయం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న భక్తులలో ఉన్న విశ్వాసాలు వేరు, క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుల విశ్వాసం అంతా ఒకటే అయితే, క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుల విశ్వాసం ఒకటే అయితే, పాత నిబంధన భక్తులలో ఉన్న విశ్వాసాలు వేరండి. అందుకే మనము ఎపేసి తండ్రి ఒకటే, బ్యాప్టిజం ఒకటే, విశ్వాసము ఒకటే. క్రైస్తవుల విశ్వాసం ఒకటైతే, పాత నిబంధన భక్తులలో ఉన్న విశ్వాసము ఒకరికి తేడా మనకు కనబడుతుందండి. ఇప్పుడు మన పితరుడైన అబ్రహాం గారి దగ్గరికి వెళ్దాం. అబ్రహాం గారి దగ్గరికి మీరు వెళ్ళగలిగితే, ఒక్కసారి అందరూ కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనగానే మీరు ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ అండి. వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు. ఇప్పుడు ఇందులో మనము 11వ అధ్యాయము 8-9 వచనాలు మనం అందరం కూడా చదువమ్మా. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. చాలండి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, అబ్రహాము గారి విశ్వాసం ఏంటంటే, దేవుడు బయలుదేరమన్నాడు, అబ్రహాము గారు బయలుదేరిపోయాడు. అక్కడ మన బోటోలు ఉన్నారు అనుకోండి, మీకు ట్రాన్స్ఫర్ వచ్చింది అనగానే, ఇప్పుడు ఎందుకంటే మీరు డ్యూటీ చేసేవారు కాబట్టి, అక్కడ హాస్పిటల్ ఉంటుందా, అక్కడ మార్కెట్ దగ్గర ఉంటుందా, అక్కడ ఇదిగోనండి అక్కడ ఐరన్ రోడ్ దగ్గర, ఇవన్నీ కూడా అన్ని వసతులు ఉన్న తర్వాతనే మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు. ఇప్పుడు అబ్రహాము గారిని వేరే ప్రాంతానికి, నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అసలు ఆ దేశం ఏంటి, అది ఎక్కడుంది, ఏం చెప్పలేదు. బయలుదేరిపోయాడు. అది అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసం. అక్కడికి వెళ్ళిన తర్వాతనండి కానాను ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సుమారుగా ఈ ఊరు ప్రాంతము నుండి కానాను ప్రాంతానికి 2000 కిలోమీటర్ల దూరం అండి. 2000 కిలోమీటర్ల దూరము. మరి ఇంత దూరంలో ఆ రోజు అయితే అవసరమైతే ఒంటెల మీద వెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే అబ్రహాము గారిని నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు, విశ్వాసమును బట్టి. ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళాడండి. ఆ దేశానికి వెళ్ళిన తర్వాత కానానులో కరువు సంభవించింది. ఇప్పుడు కానాను దేశంలో కరువు సంభవించినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అబ్రహాము గారు. దేవుడు వెళ్ళమనలేదు ఐగుప్తు దేశానికి. ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళాడో, ఆ ఫరో కన్ను ఎవరి మీద పడిందండి? శారమ్మ మీద పడింది. ఎందుకు శారమ్మ మీద పడిందంటే, ఇవి అందగత్తె గనక. అప్పుడు ఈయనేమని చెప్పుకున్నాడు? ఆమె మా చెల్లి అని చెప్పుకున్నాడు. ఎందుకు? ఫరోకు భయపడి. ఇదంతా సీన్ ఎందుకు క్రియేట్ అయిందంటే, అబ్రహాము గారు సొంతగా ఆలోచించి సొంత నిర్ణయం తీసుకొని ఆయన ఐగుప్తు దేశానికి వెళ్ళటం వల్ల ఎంత సీన్ జరిగింది. కానీ అసలు అబ్రహాం గారు ఏం చేయాలంటే, అయ్యా నన్ను పిలిచావు కదా, నన్ను రమ్మన్నావు కదా, మరి నన్ను రమ్మన్న దేశంలో కరువు వచ్చింది, కరువులో నువ్వే కాపాడాలని ప్రార్థన చేసి ఉంటే బాగుండేది. అయ్యా నువ్వే ఈ కరువు నుంచి మమ్మల్ని విడిపించని ప్రార్థన చేసుంటే బాగుండేది. కానీ
తన సొంత డిసిషన్తో అబ్రహాము గారు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అంత సీన్ జరిగిందండి, అంత సీన్ జరిగింది. అందుకే అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసం ఏంటంటే, దేవుడు వెళ్ళమన్నాడు, అసలు ఎక్కడో అడ్రస్ తెలియదు, తెలియదు, వెళ్ళిపోయాడండి. అది అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసము. మరి ఇక శారమ్మలో ఉన్న విశ్వాసం మీరు చూడగలిగితే, 11వ వచనాన్ని మనం చదవగలిగితే, అదే అధ్యాయము 11వ వచనం చదవమ్మా. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను మనస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందేను. శారమ్మలో కూడా ఏముందంటే ఆమెలో కూడా విశ్వాసం కనబడుతుంది. ఇటు అబ్రహాము గారిలో ఫెయిత్ ఉంది, శారమ్మలో కూడా విశ్వాసం కనబడుతుంది. ఇది వీళ్ళ విశ్వాసం. అయితే ఇక నోవాహు గారి విశ్వాసం దగ్గరికి రండి ఒకసారి. నోవాహు గారి విశ్వాసం ఎలాంటిదో 7వ వచనం మీరు చూడగలిగితే, అదే అధ్యాయము 7వ వచనం చదవమ్మా. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. చాలండి, ఇది నోవాహు గారి విశ్వాసం. అప్పటికి జలప్రలయము వచ్చిన ఎవిడెన్సెస్ లేవు, ఆధారాలు లేవు. అప్పటికి వర్షము విస్తారముగా కురిసిన ఇదిగోనండి ఎవిడెన్సెస్ లేవు అప్పటికి. కానీ దేవుడు నోవాహుతో చెప్పాడు, జలప్రలయం రాబోతుంది నోవాహు, నీవు నీ కుటుంబము కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకో. నోవాహు గారు ఏం అడగలేదండి, ఏమయ్యా అప్పటికి ఇంతకుముందు ఎవరికైనా వచ్చిందా, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా, ఇంతకుముందు ఇలాగ ఎప్పుడైనా 40 దినాలు 40 రాత్రులు 40 పగలు ఎప్పుడైనా వర్షం కురిసిందా, లేదే, నేను ఎందుకు నమ్మాలయ్యా అని నోవాహు గారు దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడు చెప్పాడు జలప్రలయం రాబోతుందట అని దేవుడు చెప్పాడు. తానున్న ప్రాంతంలోనే ఒక ఓడను నిర్మించుకున్నాడు. ఇది నోవాహు గారి విశ్వాసం. అబ్రహాము గారి విశ్వాసం వేరు, శారమ్మ గారి విశ్వాసం వేరు, నోవాహు గారి విశ్వాసం వేరు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇంకొక అతని గురించి చూడగలిగితే, హానోకు గారి విశ్వాసం మీరు చూడగలిగితే 5వ వచనం చూడండి. 5వ వచనము విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. అంటే హానోకు గారిలో ఉన్న విశ్వాసం ఏంటంటే మరణానికి ముందు హానోకు దేవునికి ఇష్టుడు అని ఒక సాక్ష్యం పొందుకున్నాడట. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నీ మరణానికి ముందు ఇదిగో దేవునికి ఇష్టుడు అనే ఒక సాక్ష్యం మనం పొందుకోవాలండి. ఎందుకు దేవునికి ఇష్టుడు అనే ఒక సాక్ష్యం పొందుకోవాలి అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అందుకేనండి ఆ రోజు కానాను ప్రయాణములో ఉన్న ఇశ్రాయేలీలలో ఒక భయం కనబడుతుంది, ఒక అవిశ్వాసం కనబడుతుంది. ఇదిగోనండి, వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయిరి గనుక కానాను దేశములో ఇశ్రాయేలీలు అడుగు పెట్టలేకపోయారు. కాబట్టి ఈరోజు మీరు దేవునికి ఇష్టలుగా ఉన్నారా? దేవునికి ఇష్టలుగా ఉంటే మీలో విశ్వాసం ఉంటుంది. మీలో విశ్వాసం ఉంటే మీరు పరలోకానికి వెళతారు. అందుకేనండి
దేవునికి ఇష్టలు ఎవరు అన్న దాంట్లో మొదటి పాయింట్ ఏంటండి? విశ్వాసులు దేవునికి ఇష్టలు. ఇక త్వరగా రెండో విషయాన్ని మనము నేర్చుకుందాం. రెండో విషయము, దేవునికి ఇష్టలు మొదటిది రాసుకోండి. మొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసులు దేవునికి ఇష్టలైతే, ఇక రెండో పాయింట్ మీరు చూడగలిగితే ఎవరు దేవునికి ఇష్టలు మీరు చూడగలిగితే దయచేసి ఆ సామెతల గ్రంథము, అందరూ కూడా సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని అందరము చదువుకుందాము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదవమ్మా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. సత్యవర్తనులు అంటే ఇంతకు సత్యం అంటే ఏంటిది? సత్యము అంటే ఏంటిది? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రూత్? సత్యం అంటే ఏంటిదండి? సత్యం అంటే నిజము. ఇదా అండి? ఎప్పుడు గుర్తుంచుకోండి. యోహాను 17:17, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. వాక్యము సత్యమే. అలాగే యేసుక్రీస్తు వారు కూడా సత్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో మనకు అంటే సత్యము అంటే వాక్యము, సత్యము అంటే యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు సత్యవర్తనులు ఎవరైతే యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి వాక్యానుసారముగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారే సత్యవర్తనులు. అందుకే అక్కడ అంటున్నాడు, సత్యవర్తనులు యెహోవాకు ఇష్టలు. ఇక ఇశ్రాయేలీలు వీళ్ళు కానాను దేశానికి దగ్గరగా వచ్చిన తర్వాత మోషే గారు ఏం చేశారు అంటే, ఈ 12 గోత్రాల్లో నుంచి ఒక్కొక్క గోత్రములో ఉన్న ఆ పెద్ద ఉంటాడు కదా, గోత్రానికి పెద్ద ఉంటాడు కదా, ఆ 12 మంది గోత్రాల్లో ఉన్న ఈ 12 గోత్రాలను పెద్దలను పిలిపించి, మనము కానాను దేశానికి దగ్గరగా వచ్చాము, మీరు వెళ్ళి ఆ మంచి దేశమును ఒకసారి చూసొచ్చి మీ ప్రజలకు మీరు తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ గోత్రికుడు చెబితేనే నమ్ముతారు. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చూసి అంత ఈజీగా మనం ఈ సబ్బంది బాగా మురికిపోతుంది, ఈ సర్ఫ్ మంచిగా మురికి తీస్తుందంటే మనం నమ్మము. మన ఇంటి పక్కోడు చెప్పాడు అనుకోండి, వెంటనే కొనేస్తామండి. అలాగే మోషే గారు కూడా ఆలోచించి, మీరు వెళ్ళి ఆ దేశమును చూసొచ్చి మీ గోత్రానికి అది ఎలాంటి దేశమో, అది ఎలాంటి మంచి సారవంతమైన నేలో, ఎలాంటి పంటలు పండుతాయో, దేవుడు ఎలాంటి దేశం ఇవ్వబోతున్నాడో మీ ప్రజలకు చెప్పండి అని చెబితేనండి 12 మంది వెళ్ళారు. 12 మంది వెళితే 10 మంది ఏం తీసుకొచ్చారో మీ అందరికీ తెలుసు. చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? అసత్యము. సత్యానికి వ్యతిరేకమైన పదం ఏంటండి? అసత్యం. ఇప్పుడు ఈ 10 మంది ఏం చేశారు అంటే, ఇదంతా కూడా మీకు సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనంలో మీకు కనబడుతుందండి. 13వ అధ్యాయం 1వ వచనము, ఈ 14వ అధ్యాయం. ఈ సంఖ్యాకాండం ఒకవేళ మాట చూస్తానంటే 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము త్వరగా సంఖ్యాకాండము 13వ అధ్యాయము 32వ వచనాన్ని మనం అందరము కూడా చదవమ్మా. 32, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలలో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఒంటిమనిరి. ఎంతమంది చెప్పారండి చెడ్డ సమాచారము? 10 మంది చెడ్డ సమాచారం చెబితే ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయిందండి. ఒక మంచి వార్త అంత ఈజీగా తెలియదండి.
పాస్ అయ్యాడు అన్న వార్త తెలియదండి. ఫెయిల్ అయిపోయాడు అనుకోండి అందరు తెలిసిపోయిద్దండి. మరి అది ఎలా తెలిసిద్దో మరి తెలియదండి. మ్యారేజ్ అయ్యిందన్న వార్త సరిగా ఎవరికి తెలియదండి. లేచిపోయాడన్న వార్త అందరికి తెలిసిపోయిద్దండి. ఇక్కడ కూడా మీరు చూడగలిగితే 10 మంది చెప్పిన చెడ్డ వార్త ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయేసరికి ఇక ఏడుపు స్టార్ట్ చేశారు. అందుకే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరగడానికి గల కారణం ఏంటంటే 40 రోజులు సంచరించి చూసొచ్చిన దేశం బాగాలేదని చెబితే, మీ గోత్రికుల్లో ఉన్న పొద్దలు చెబితే మీరు నమ్ముతారా? నా మాట నమ్మరా అని 40 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు, అరణ్యంలో తిప్పుతూనే ఉన్నాడు. కేవలము 2 మాత్రమే నిజం చెప్పారండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, 10 మంది 100 మంది 2 రెండ్ల 6 అని చెప్తే రాంగేనండి. ఒక్కడు 2 రెండ్ల 4 అని చెబితే అది రైట్ అండి. ఒక్కడు చెప్పిన రైటే. 100 మంది అబద్ధాన్ని రైట్ అని చెప్పినా అది అబద్ధమే. అందుకేనండి సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. ఇంకొక మాట ఇర్మియా గ్రంథం మనం చూడగలిగితే దానికి వ్యతిరేకమైన పదం మీరు చూడగలిగితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువమ్మా. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చెయ్యగా నేను చూచి తిని, వారు వ్యభిచారులు, అసత్య వర్తనులు చాలమ్మా. ఇక్కడ మీరు చూడగలిగితే అసత్యవర్తనులు ఆయనకు ఇష్టులు కాదు, కానీ సత్యవర్తనులే ఆయనకు ఇష్టులు. ఏదో లోకంలో నువ్వేదో చిన్న అబద్ధం ఆడినంత మాత్రం దేవుడు ఏదో పెద్ద పట్టించుకోడు. కానీ దేవుని వాక్య విషయంలో కావచ్చు, దేవుని విషయంలో కావచ్చు, ఏదైనా అబద్ధం ఆడావా, ఏదైనా తప్పు చేస్తున్నావా, అయితే దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. కాబట్టి మొదటిదేమో విశ్వాసులు ఆయనకి ఇష్టలైతే, రెండవది సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఇక మూడవది మూడవది ఎవరు అన్నప్పుడు మీ అందరికీ తెలుసు. మరి యేసు ప్రభువు వారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఎన్ని అద్భుతాలు చేశారండి. చనిపోయిన వారిని లేపారు. ఈరోజు చాలామంది అద్భుతాలు, స్వస్థతలు ఇవన్నీ ఎన్నో చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా దేవుడు నాకు వీళ్ళు ఇష్టలు, చనిపోయిన లేపుతున్న వారు నాకు ఇష్టలు అని దేవుడు చెప్పలేదు. ఒకటి సత్యవర్తనులు నాకు ఇష్టలైతే, ఇక మూడవది ఎవరో మీరు చూడగలిగితే మరలా మనం అందరం సామెతల గ్రంథము దయచేసి సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు ఎవరు అంటే యథార్థముగా ప్రవర్తించువారు. యథార్థము అంటే నీ మనసులో ఏముందో, నీ హృదయములో ఏముందో పైకి నువ్వు అదే మాట్లాడాలి. నీ హృదయములో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడితే అది యథార్థత కాదు. అందుకేనండి యథార్థవర్తనులు ఏమంటున్నాడండి ఆ వచనము 20వ వచనములో, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. అంటే నీ మనసులో, నీ హృదయములో ఏదుంటే పైకి అదే మాట్లాడాలి. హృదయములో పగ పెట్టుకొని, హృదయములో కోపతాపాలు పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడితే అది యథార్థత కాదు. అందుకేనండి ఒక యోబు గారు ఎలాంటి వాడంటే యథార్థవర్తనుడు. దేవుడు ఎలాంటి వాడంటే యథార్థవంతుడు. అందుకే అలాంటి యథార్థవంతుడైన పిల్లలు ఎవరు కావాలని కోరుకున్నాడు అంటే యథార్థవంతులైన పిల్లలు కావాలని దేవుడు కోరుకున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే దయచేసి కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచనం, త్వరగా కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 84:11 చదవమ్మా. దేవుడైన యెహోవా ఉన్నాడు,
యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. యథార్థముగా బ్రతికే వారికి, యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏదైనా మేలు చేస్తాడు, కానీ ఏ మేలు చెయ్యక ఆయన మానడు. కాబట్టి మనము యథార్థముగా బ్రతికితే, మరి నాకేంటండి బ్లెస్సింగ్స్ అంటే, మీకు చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయండో. యథార్థముగా బ్రతికితే మీకు చాలా మేలులు ఉన్నాయి. ఆ మాట కూడా మీరు చూడగలిగితే అదే కీర్తన గ్రంథము 112వ కీర్తన, కీర్తన గ్రంథం 112వ కీర్తన దయచేసి 1వ వచనము నుండి 4వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. యథార్థముగా బ్రతికితే మీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయో చెబుతున్నాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతానపు వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. నువ్వు యథార్థముగా బ్రతికితే నీ వంశము దీవించబడుతుంది. తర్వాత కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. కలిమియు సంపద, కలిమి సంపద యథార్థముగా బ్రతికే వారి ఇంట్లో ఉంటుందటండి. వారి సంతానము, వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారు. తర్వాత 4వ వచనము, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు గలవారు. కాబట్టి దేవునికి ఎవరయ్యా ఇష్టలు అంటే యథార్థముగా బ్రతికేవారు. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఒక వ్యక్తి చర్చికి రాడు అనుకోండి, చర్చికి రాకుండా ఒక 10 లక్షలు పెట్టి పెద్ద ఓపెన్ మీటింగ్ ఆయన పెట్టించాడు అనుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తి పరలోకానికి వెళ్ళతాడా, వెళ్ళడా? అమ్మ అర్థమైందా? పరలోకానికి ఆ వ్యక్తి వెళ్ళడు. ఎందుకంటే నువ్వు లక్షలు పెట్టి మీటింగ్ పెట్టించినా నీలో యథార్థత, నీలో సత్యము, నీలో నువ్వు విశ్వాసిగా లేనప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెడితే లాభం ఏంటి? కాబట్టి ఆయనకు విశ్వాసులంటే ఇష్టము, సత్యవర్తనులంటే ఇష్టము. 3వది యథార్థముగా ప్రవర్తిస్తే నీకు మేలు ఉంది. ఏంటా మేలంటే, ఇదిగో ఇప్పుడు మనం చదువుకు, నీ వంశపు వారు దీవించబడతారు, నీ ఇంట్లో కలిమి, ఇదిగో సంపద నీ ఇంట్లో ఉంటుంది. నువ్వు యథార్థముగా బ్రతుకు. ఆ యథార్థత మీదనే దేవుడు దృష్టి పెడతాడట. ఇక చివరిది చెప్పి ముగిచ్చేస్తాను. ఇంకోటి ఉన్నది కానీ అది తర్వాత చూసుకుందాము. తర్వాత చివరిది ఏంటి అన్నప్పుడు, దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో చివరిగా ఇవి చెప్పేసి ముగించేస్తాను. మరి మనం చూడగలిగితే దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు. ఇప్పుడు ఇది 4వది. ఒకటేమో విశ్వాసులు, 2వదేమో సత్యవర్తనులు, 3వదేమో యథార్థవంతులు, 4వదేమో దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనము చూడగలిగితే అందరం కూడా మరలా కీర్తనల గ్రంథము దయచేసి 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నేను దేవునికి ఇష్టుడను గనుక మనలను ఆయన తప్పిస్తాడు. ఎక్కడి నుంచి తప్పిస్తాడు? నీ ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, నీ ఆర్థిక పరిస్థితి నుంచి తప్పిస్తాడు, నీ ఆపద నుంచి తప్పిస్తాడు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పిస్తాడు. ఏదైతే సమస్య, శ్రమ, ఏవైతే ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో, మీరు దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన ఆపదల నుంచి, ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆ విపత్తుల నుంచి, ప్రతి దారి నుంచి, మీకు వచ్చే శ్రమల నుంచి
ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. ఎప్పుడు ఆయనకు ఇష్టలుగా మీరు బ్రతికినప్పుడు. కాబట్టి మొదటిది ఆశీర్వాదం ఏంటంటే, భూమి మీద నీవు బ్రతికినంత కాలము దేవుడు నిన్ను తప్పిస్తూనే ఉంటాడు. ఇది మొదటిదైతే. రెండవది మీరు చూడగలిగితే లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. 2:14 చదువమ్మ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. భూమి మీద సమాధానం. ఈరోజు ఈ సమాధానం లేకనే కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి. కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయి, పెద్ద పెద్ద హోమ్ థియేటర్లు ఉన్నాయి, మంచి లగ్జరీ తిండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కుటుంబములో సమాధానం ఉందా? కుటుంబములో సమాధానము, ఈ శాంతి సమాధానం లేకనే ఎక్కడికెక్కడికో వెళుతున్నారు. కానీ దేవుడికి ఇష్టడివిగా నువ్వు బ్రతికితే, దేవునికి ఇష్టానుసారుడివిగా నువ్వు బ్రతికితే నువ్వు ఎక్కడున్నా సమాధానముతో ఉంటావు. సమాధానంతో, పీస్ ఆఫ్ మైండ్తో నువ్వు బ్రతుకుతావు. ఇది రెండవ ఆశీర్వాదము. చివరిగా మూడవ ఆశీర్వాదం ఏంటంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే చివరిగా ఆయన ఏమంటున్నాడో ఆ మాట చూసుకొని మనమందరము కూడా చదువుకుందాము. మత్తయి వార్త 25వ అధ్యాయము. మత్తయి వార్త 25వ అధ్యాయము దయచేసి 34వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 34వ వచనం చదువమ్మ. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మూడవ ఆశీర్వాదం ఏంటంటే, నీకు దేవుడు పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. పరలోకాన్ని దేవుడు మూడవ ఆశీర్వాదముగా దేవుడు ఇస్తాడు. ఒకటి, నీ ఆపదలు, నీ కష్టాలు, నీ శ్రమల్లో నుంచి తప్పిస్తాడు. నీకు సమాధానమునిస్తాడు. అంతేకాదు, నిన్ను తన లోకానికి దేవుడు నిన్ను రప్పిస్తాడు, తీసుకుంటాడు. పరలోకానికి నీకు అర్హతనిస్తాడు. కాబట్టి మన టాపిక్ ఏంటంటే, దేవునికి ఇష్టలు ఎవరు? దేవునికి ఇష్టలు ఎవరు అన్నప్పుడు ఇదిగోనండి, ఎవరిలోనైతే విశ్వాసం ఉంటుందో వాళ్ళే దేవునికి ఇష్టలు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆ విశ్వాసానికి భావరూపకమైన వ్యతిరేకమైన పదమే భయము. ఆ భయమున్న అవిశ్వాసులుగా మీరు ఉన్నా, మీలో విశ్వాసము లేనట్టే. మీరు విశ్వాసులు కాకపోతే దేవునికి ఇష్టలుగా ఉండనట్టే. దేవునికి ఇష్టలుగా లేకపోతే మీరు పరలోకాన్ని పోగొట్టుకుంటారు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కాబట్టి ఈ లోకములో పరలోక ప్రయాణములో ఉన్న మనమందరము కూడా, ఈ పరలోక ప్రయాణములో మీకు దేవుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత? ఎందుకంటే మనలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మన విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నది గనక మీరందరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉండి ఇన్ని దీవెనలు, ఇన్ని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.